ప్రసంగిలో అంటాడు 3:11, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలము జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడని దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అంటే ఈ హ్యాత్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఈస్ టైమ్ అంట. he had made everything beautiful in his time. అంటే ఆయన సమయంలో చాలా చక్కగా అందంగా బ్యూటిఫుల్గా ఆయన చేసేవాడు ఉన్నాడు. ఏదైనా ఏ కార్యములైనా ఎటువంటిదైనా, అవునా? అందుకే ఆల్సో he hath set the world in their heart so that no man can find out what that God. దేవుడు చేసే కార్యములు మనుషుని ఎడుగురు, ఏ మానవునికి తెలిసలేదు. అయితే దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆయన సమయంలో సమస్తము సమకూర్చే దేవుడైనాడు. ఆయన సమయమందు ఎటువంటి సమయమైనా ఏ కాలములైనా ఆయన నిన్ను చక్కగా అందంగా నిన్ను తలగా ఆయన ప్రతిదీ చెయ్యగలడు. అది నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుటకును కంటెను శ్రేష్టమైనది ఏదియూ నరులకు లేదు. అందుకే కావున ఏమంటాడు? సంతోషముగా నుండుటకు, తమ బ్రతుకులో సుఖముగా ఆనందంగా ఉండుటకును కంటెను శ్రేష్టమైనది ఈ లోకంలో నరులకు ఏది లేదు అని నేను తెలుసుకుంటుని, దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుని ఆలయములో పిల్లల్ని ఒలివ ముక్కవలి పెంచుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి అటు ఇటు గాక న్యాయంగా నీతి న్యాయంగా ఉంటూ దేవుని నడిచేవారు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? తప్పక వాళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.